హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అదిరిపై గుడ్ న్యూస్ చెప్పారు. ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి మీకు ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల పెంపు అనేది ఎప్పటి నుంచి ఉంటుందని చాలామంది ఎదురు చూస్తున్నారు. అంటే ఇటీవల కాలంలో ఏం చేశారంటే 4016 రూపాయలు, అదేవిధంగా 6016 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం హామీ మేరకు మేము ఇస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి ఎప్పటి నుంచి అందిస్తారు క్వశ్చన్ మార్కు. దాంట్లో ప్రధానంగా ఇప్పటికే కొంతమందికి నవంబరు అదేవిధంగా అక్టోబర్ నెల పెన్షన్లు కూడా అందించలేదట. సో వారికి ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు 2 నెలల పెన్షన్. సో మరోటి డిసెంబర్ వచ్చింది కదా, మరి డిసెంబర్ నెల పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి జమ చేయబోతున్నారు, ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది వికలాంగులకు అదేవిధంగా మొదటి ప్రాధాన్యత కేటాయించాలని 6,000 రూపాయలు పెంపు అనేది ఉండబోతున్నట్లు గతంలోనే మంత్రి సీతక్క పలు మీటింగ్లలో కావచ్చు చాలా విషయాలు అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఇందుకు సంబంధించి కూడా పెన్షన్ల పెంపు అనేది ఉండబోతున్నట్లు చెప్పారు. తెలంగాణలో శాసనసభ అసెంబ్లీ నడుస్తుంది. ఇందులో ప్రధానంగా రైతు భరోసా అనేది గత ప్రభుత్వంలో రైతు బంధుగా అమలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో 3 కేటగిరీలో ఉండడం జరిగింది. ఒకటి భూమి లేని వారికి, రెండోది వచ్చేసి కౌలు రైతులకు, మూడోది వచ్చేసి రైతులకు. భూమి లేని వారికంటే ఉపాధి హామీ పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు మనకు 2 విడతల్లో ఇస్తారనమాట. 12,000 రూపాయలు మన పోస్ట్ ఆఫీస్లో తీసుకోవచ్చు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి ఇంటర్లింక్ ఏంటంటే ఆసరా పెన్షన్ తెచ్చుకున్నటువంటి అవ్వాతాత అందరూ కూడా దాదాపు 4,016 రూపాయలు, ప్రస్తుతం తెలంగాణలో వచ్చేసి 2,000 రూపాయలు అయితే అందిస్తున్నారు. ఇందులో కొడుకులు ఉంటారు, వాళ్ళ పేరు మీద అసలు భూమి లేకుండా ఉంటారు కాబట్టి వారికి అయితే రూపాయల్లో పేరు ఉన్నట్లయితే తప్పనిసరిగా భూమి లేకపోతే మీకు 6,000 రూపాయలు ఇక్కడ ఎక్స్ట్రా అయితే వస్తుందన్నమాట కుటుంబానికి. ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రావు, ఎందుకంటే పెన్షన్ వచ్చినప్పుడు ఈ పథకం అయితే ఇవ్వరు కాబట్టి. సో మొత్తానికి మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఈ నెల 28వ తారీఖు నుంచి అయితే ఉండబోతుంది. అంటే దాదాపు ఇంకొక 7-8 రోజుల్లో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట. సో మరొకటి, తెలంగాణలో ఇప్పటికే మనకు ఇంటింటి సర్వే అయితే జరుగుతుంది. ఒక ఫోన్ తీసుకొచ్చి అధికారులు అయితే నేరుగా వెరిఫికేషన్ చేస్తున్నారు. అంటే మీరు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అప్లికేషన్ చేసుకున్నారా, ఉంటే మీ యొక్క కుటుంబ సభ్యుల వివరాలు కావచ్చు, ఇంటి యజమాని కావచ్చు, తదితర వివరాలతో పాటు మీకు వస్తుందా రాదా వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. ఇందులో 35 ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అయితే సమగ్ర సమాచారం అయితే నిక్షిప్తం చేస్తున్నారన్నమాట. ఏఐ సాంకేతికమైనటువంటి పరిజ్ఞానంతో కొత్త విధానంలో 3 చక్రాల వాహనాలు లేదా 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్నవారు అనర్హులు గతంలో పథకాలు పొందితే ఇందిరమ్మ ఇల్లు. అంటే ఓవరాల్గా వచ్చేసి మనకి ఏం చేశారంటే ఈ నెలలోనే 6,000 రూపాయలు ఒక స్కీమ్ అయితే ఉండబోతున్నట్లు. దాంతోపాటుగా 5 లక్షల రూపాయలు, ఇప్పుడు ఇంటికి ఇందిరమ్మ ఇల్లు ఏం చేస్తారు, 5 లక్షల రూపాయలు, మిగతా వారికి 6 లక్షల రూపాయలు ఈ పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఇప్పటికే సర్వే అవుతుంది కాబట్టి నెలాఖరు నుంచి లిస్ట్ అయితే రాబోతుంది. మరొకటి వచ్చేసి చేయుత పెన్షన్ల పెంపు ప్రభుత్వం చెప్పేసింది కాబట్టి పూర్తిగా 6,000 రూపాయలు, అదేవిధంగా పూర్తి స్థాయిలో 4,000 రూపాయలు అయితే చేతికి అందించడానికి ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి బీసీ కులగణన ఆర్థిక రాజకీయ సర్వే చేసుకున్నప్పుడు కూడా కొంతమంది అప్లికేషన్ చేసుకున్నారట. అయితే ప్రధానంగా వాటిని ఎంట్రీ అయితే చేశారు. దాదాపు ఇంకా కొన్ని పెండింగ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు పాత పెన్షన్లు అనేవి ప్రతి నెల దాదాపు 44 లక్షల మంది అయితే సంఖ్య ఉన్నారు. ఈ సంఖ్య డబుల్గా పెంచినట్లయితే ప్రభుత్వం పైన డబుల్ భారం అవుతుంది కాబట్టి ప్రతి నెల కూడా 1000 నుంచి 2,000 కోట్లు కేటాయిస్తున్నారు. ఈ సంఖ్య అనేది పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మొత్తం మీద అయితే రాష్ట్ర సర్కార్ అయితే ఇటీవల కాలంలో ఏదైతే నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేసి మనకు ఆసరా పెన్షన్లు కొన్నిటిని అయితే తొలగించారు కాబట్టి, సో అందుకని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా మనకు పెన్షన్లు అనేది 2 నెలల పెన్షన్లు ఇస్తారంటే ఈ నెల ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రతి బిల్లు ఇప్పటికే ధరణికి సంబంధించిన ప్లేస్లో వచ్చేసి భూమాతగా కన్వర్ట్ అయ్యారు. కొంతమంది 10 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నా కూడా ఆసరా పెన్షన్లు పొందుతున్నారు కాబట్టి వారికి తెలుస్తుంది. మిగతా వారికి కూడా అవకాశాలు అయితే ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఇక మరొకటి, తెలంగాణలో 2 నెలల పెన్షన్లు అనేది మనకి ఎప్పటి నుంచి ఇచ్చే ఛాన్స్ ఉందంటే ఈ నెల 23 తారీఖు నుంచి ప్రారంభం అవుతుందట. పెన్షన్లు అనేది డిసెంబర్ నెల పెన్షన్లు ఎంత ఇస్తారంటే దాదాపు
ఈ నెల అనేది రూ. 4016 అదేవిధంగా పెంచిన రూ. 6016 అయితే ఇవ్వడానికి సాధ్యమైతే ట్రై చేస్తున్నారు. ఒకవేళ అదే సాధ్యం కాకపోతే ఈ 2000 ప్లేస్‌లో 6000 ప్లేస్‌లో వచ్చేసి రూ. 2016 అయితే అందిస్తారనమాట ఏదో విధంగా. సో, మొత్తం మీద అయితే పెన్షన్లు అనేది పెంచుతారంటే పెంచుతారు. ఎప్పటి నుంచి పెంచిస్తారంటే మనకు తెలంగాణలో ఈ నెల గైడ్‌లైన్స్ రిలీజ్ చేసినా వచ్చే నెలలో మాత్రం పెన్షన్లు 6 కేజీల బియ్యం అవ్వాతాతకైతే అందించనున్నారనమాట. సన్న బియ్యం అయితే ఇవ్వనున్నారు. ఓకే. అంటే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొంతమందికి రేషన్ కార్డులు లేవు కదా! రేషన్ కార్డులు కూడా మరో 2 నెలల్లో అయితే అందించబోతున్నారు. అంటే ఇది ఫిబ్రవరి నెలలో. సో, బియ్యం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది కాబట్టి అత్తకు రూ. 2500 అంటే కోడలకు ఈ రకంగా చెప్పారు గతంలో. కోడలికి 2500 వస్తే అత్తకు రూ. 4000 ఇస్తామని చెప్పారు కదా! ఈ పథకాన్ని కూడా ఈ నెలలో గైడ్‌లైన్స్ రిలీజ్ చేసి వచ్చే నెలలో ఈ పథకాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. మొత్తం మీద అయితే కొన్ని పథకాలు ఈ నెలలో కొనసాగిస్తూ, కొన్ని పథకాలు వచ్చే నెలలో కొనసాగిస్తూ ఈ మధ్యకాలంలో ప్రభుత్వం బీసీ కులగణన ఎన్యూమరేటర్ల ద్వారా ఏదైతే సమాచారాన్ని తెలుసుకున్నారు. ఆసరా పెన్షన్ల పెంపు ఎప్పటి వరకు ఉంటుంది. చాలామంది అయితే మండిపడుతున్నారు. 1 తారీఖు నుంచి 10 తారీఖులు ఇస్తామని చెప్పేసి దాదాపు నెల చివరికి ఇవ్వడంతో చాలామంది అయితే నిరాశలో ఉన్నారని, ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఉండకపోవడంతో ప్రభుత్వం దాదాపు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆసరా చేయుత పెన్షన్లు అనేది చాలా ఇబ్బందులు అయితే ఉన్నారన్నమాట. తీవ్రంగా మండిపడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం పెన్షన్ల పెంపు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు అంటే మన గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అంటాం కదా! వాటికైతే వెళ్ళాలని ప్రభుత్వం వెళ్ళినట్లు భావిస్తున్నారండి. తప్పనిసరిగా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పటికే ఏదైతే సర్వే జరుగుతుందో అదే విధంగా మరోసారి సర్వే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది.